పవన్ కళ్యాణ్ మీద ఒక క్రిమినల్ కేసు నమోదైంది సార్. మార్చి 25న హాజరు కావాలి అని చెప్పి సెక్షన్ 499 అండ్ 500 కింద. సో ఎన్నికల ముందు జరుగుతున్న ఈ పరిణామంని ఏ రకంగా అర్థం చేసుకోవాలి అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఏమై ఉండవచ్చు? ఏముంటుంది క్రిమినల్ కేసులో వ్యూహాలు ఏముంటాయి, కొంతసేపు వేధిస్తారు, అంతకన్నా ఏముంటుంది దాని మీద. జగన్మోహన్ రెడ్డి మీద క్రిమినల్ కేసు లేవా? ఏమైనా ఇప్పటివరకు 16 నెలలు జైలు కూడా వెళ్ళొచ్చాడు, ఏమైంది? చంద్రబాబు నాయుడు మీద క్రిమినల్ కేసులు పెట్టాడు, ఏమైంది? ఆయన కూడా కొన్ని రోజులు జైల్లో ఉండొచ్చాడు. అందువల్ల దీంట్లో వ్యూహాలు, తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయని నేను అనుకోను. చంద్రబాబు నాయుడు మీద కేసు కన్నా పెద్ద కేసు ఇది కాదు కదా ఇది. ఇప్పుడు వాలంటీర్ల పైన ఏదో వ్యాఖ్యలు చేసింది కేసు, అంతే కదా. వ్యాఖ్యల పైన కేసు ఏముంటుంది? చిన్న వ్యాఖ్యలు కాదు కదా సార్, హ్యూమన్ ట్రాఫికింగ్ అని చెప్పి. అదే మరి చిన్న వ్యాఖ్యల మీద ఉంటే చిన్న వ్యాఖ్యలు చిన్న అయిపోతే కాదు, ఏమవుతుంది దానివల్ల అనేది. ఇప్పుడు రాహుల్ గాంధీకి ఏమైంది? పరువు నష్టం కేసు దాకా పోతే అది క్రిమినల్ డిఫమేషన్ దాకా పోయింది అనుకోండి, అప్పుడు ఏమైనా ఎన్నికల కనబడతా అని చర్చ వస్తుంది. సాధారణ క్రిమినల్ కేసుల్లో సాధారణ శిక్ష 2 ఏళ్ల లోపు శిక్ష పడితే ఏమీ కాదు రాజకీయ నాయకులకి. అయ్యేదేం వెళ్తున్నా బెయిల్ మీద వచ్చేస్తారు. అందువల్ల దీనిపైన రాజకీయ పరిణామాలు రావడానికి ఏమీ ఉండదు. పత్రికల్లో వార్తలకు ఉపయోగపడుతుంది. ఆ వ్యాఖ్యలు చేయడం, అలా వంటి వ్యాఖ్యలు రాజకీయ నాయకులు రోజు అనేక మాట్లాడుకుంటూ ఉంటారు. అఫ్కోర్స్ అది ఆయన నాకు ఇంటెలిజెన్స్ సోర్సెస్ ఉన్నాయి అని కూడా వ్యాఖ్యానించాడు. ఆ సోర్సెస్ ఏంటని అడగచ్చు. అందువల్ల ఈ రాజకీయ నాయకుల పైన కేసులు 99% కేసులు కేవలం ప్రాసెస్ ఇది పనిష్మెంట్. 4 సార్లు కోర్టు చుట్టూ తిరగాలి, లాయర్లను పెట్టుకోవాలి. లాయర్లు కూడా వాళ్ళకే పెద్ద సమస్య కాదు, మన్నాటోళ్ళకి సమస్య. సో ఈ ప్రక్రియ మాత్రమే పనిష్మెంట్ తప్ప ఆచరణలో జరిగేది ఏమీ ఉండదు. రైట్ సార్. అంటే జగన్మోహన్ రెడ్డి మీద కేసు ఉంది, ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు, 16 నెలలు జైలుకి వెళ్ళి వచ్చి బెయిల్ మీద ఉన్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఈ కేసు ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ మీద కూడా బురద జల్లే ప్రయత్నంలో భాగంగా ఇది జరిగింది అనుకోవాలా రాజకీయంగా? అలాగే సార్, ఇప్పుడు క్రిమినల్ పవన్ కళ్యాణ్ మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. పెళ్లిళ్ళ విషయం అవ్వచ్చు, లేకపోతే ప్యాకేజ్ తీసుకున్నారని ఈ తరహా ఆరోపణలు, రాజకీయ ఆరోపణలు. కానీ కేసు అంటే లీగల్ పెళ్లిళ్ళ విషయంలో లీగల్ పెళ్లిళ్ళే కదా సార్, నాకు అర్థంగా దానికి సంబంధం ఏంటి? ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలు ఏమంటారు సార్? పెళ్లి నిజమే కదా, ఆరోపణ ఎందుకవుతుంది సార్? పెళ్లి చేసుకుని నిజమే, అది లీగల్ మ్యారేజ్. అదే సార్, అందులో ఆరోపణ లేదు, బురద లేదు కదా. అనైతికం అని కామెంట్ చేస్తూ ఉన్నారు సార్, అది లీగలే. బట్ పొలిటికల్ మీరు రెండింటి మిక్స్ చేస్తున్నారు. పొలిటికల్ క్రిటిసిజం ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ క్రిమినల్. ఆరోపణలు ఉన్నాయి కానీ దాని మీద లేవు కదా అంటున్నా. అట్లా కాదు సార్, 4 పెళ్లి లేదు క్రిమినల్ కేసు పెడతారా? లేదు సార్. మరి దానికి సంబంధం ఏంటి? అంటే అలాంటివి ఉన్నాయి కానీ కేసు లేదు కదా ఇప్పుడు వరకు. ఏమో నేను అనేది, ఇప్పుడు కేసు లేదు, కేసు పెట్టారు, ఏమవుతుంది అంటున్నాను. ఏం జావజీవ జైలు శిక్ష పడుతుందా? ఏమవుతుంది దానికి? 4 సార్లు ఒక కోర్టు కూర్చుంటూ తిరుగుతారు, అందుకని ఎక్కువ అవుతుంది. సో అది ఇప్పుడు ఇన్ని కేసులు దేశంలో రాజకీయ నాయకుల మీద కానీ ఈ కేసుతో ఏం జరుగుతుంది అంటున్నాను.